సర్వలోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతావనికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. తైవాన్ జామలో అంతర పంటగా చక్కెర కేళి, ఏకకాలంలో 2 పంటలు తీస్తున్న తుమ్మల అంజిబాబు. మార్కెటింగ్ పై పట్టుంటేనే ఉద్యాన పంటకు మళ్లాలని హితవు, అంతర పంటలతోనే ఖర్చుల నియంత్రణని అంజిబాబు సూచన. సంప్రదాయ విధానంలో వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుతో పోల్చితే ఉద్యాన పంటల సేద్యమే ఎంతో మేలన్నది నాగరిక రైతుల మాట. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, మేలైన వంగడాలు, ఉద్యాన శాఖ రాయితీలు, పూలు, పండ్లు, కూరగాయల తోటల పెంపకానికి ఎంతో ప్రోత్సాహకంగా మారాయి. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ పై పట్టుండి పొలం పనిని మరింత శ్రద్ధగా చేసే ఆదర్శ రైతులు పండ్ల తోటల పెంపకంతో ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాత ఫలసాయాన్నిచ్చే రకాలను కాకుండా నాటిన ఏడాదికే చేతికొచ్చే తైవాన్ జామను సమగ్రంగా సాగు చేస్తున్నారు. మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ కేజీ సైజు తూగేలా తైవాన్ జామకాయలను తీస్తున్నారు. పరిమాణంతో పాటు రుచిలో పచ్చి కొబ్బరిని తలపిస్తుండడం వల్ల వీటిని స్వయంగా విక్రయిస్తూ ఎకరాకు 3 లక్షల నికర ఆదాయాన్ని గడిస్తున్నారు. మరికొందరు రైతులు జామలో అంతర పంటగా చక్కెర కేళిని సాగు చేస్తూ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. ఇదెలా సాధ్యమన్నదేనా మీ సందేహం? అలాగైతే కృష్ణా జిల్లా బాపులపాడుకు ఉద్యాన రైతు తుమ్మల అంజిబాబు క్షేత్రాన్ని ఓసారి చూసి రావాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కేయండి ఇవాల్టి రైతు రథం. అంతర్జాతీయంగా ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాలలో పెంచుతున్న పండ్ల తోట జామకాయదే. ప్రపంచ పండ్ల ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తిలో జామది 4వ స్థానం. మొదటి 3 స్థానాల్లో మామిడి, బత్తాయి, అరటి ఉన్నాయి. సాధారణ నేలల్లో కూడా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నాణ్యమైన దిగుబడులనిచ్చే జామ తోటలు మన రాష్ట్రంలో 10,000 పైచులకు హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. తెల్ల కండ రకాలైన లక్నో 49, సఫేద్, కోహిర్ సఫేదా, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత, ఎర్రకండ రకాలైన రెడ్ షెల్, లలిత్, కిరణ్, బెంగాల్ 7 స్థానే తైవాన్ జామను పెద్ద మొత్తంలో పండిస్తున్నారు. ఒక్కో కాయ 700 గ్రాముల నుంచి కేజీ బరువు తూగుతోంది. రుచిలో పచ్చి కొబ్బరిని తలపిస్తోంది. అన్ని సీజన్లలోనూ పూతపూసి కాతకాస్తుంది. పైగా 10 రోజుల వరకు నిల్వ ఉంటూ రవాణాకు అనుకూలంగా ఉంటోంది. ఈ సుగుణాలు ఆదర్శ రైతులను సైతం పంట మార్పిడిలో భాగంగా తైవాన్ జామ సాగుకు మళ్లిస్తున్నారు. అలాగే 3 ఏళ్ల క్రితం తైవాన్ జామ సాగుకు మళ్లిన రైతుల్లో ఒకరు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన తుమ్మల అంజిబాబు. వారసత్వంగా వ్యవసాయాన్ని స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో అత్తగారిచ్చిన 5 ఎకరాల్లో జామ తోట పెట్టారు. ఎకరాకు 550 తైవాన్ జామ మొక్కలను నాటారు. గుంతలు తవ్వి నాటేసరికి ఒక్కో మొక్క ఖర్చు 100 రూపాయలయ్యింది. తోట నిర్వహణ, పూత పూసి కాయలు చేతికొచ్చేసరికి ఎకరాకు 1,00,000 రూపాయల పెట్టుబడైంది. రసాయనాలను వీడి పూర్తిగా పశు వ్యర్థాలు, కషాయాలనే పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. మార్కెట్ కూడా సానుకూలంగా ఉండటం వల్ల 2వ ఏడాది నుంచి ఎకరాకు 3 లక్షల నికరాదాయాన్ని గడిస్తున్నారు అంజిబాబు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలో నాకు కొంత భూమి ఉంది. వెస్ట్ గోదావరి పెదవేగి మండలంలో మా భార్య తరపు వచ్చిన భూమిలో ఇంతకుముందు కౌలుకి ఇస్తూ ఉండేవాళ్ళు మా మామగారు వాళ్ళు. ధాన్యం పండించేవాళ్ళు, మొక్కజొన్న పండించేవాళ్ళు. ఇక్కడ ఇలా కాకుండా హార్టికల్చర్లోకి వెళ్ళి మంచి క్రాప్స్ ఇన్నోవేటివ్గా చేసి ఆర్గానిక్లో చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో తైవాన్ జామ వేయడం జరిగింది. అలాగే ఇనిషియేటివ్ తీసుకుని 3.5 సంవత్సరాల క్రితం తైవాన్ జామ ప్లాంటేషన్ చేసాం ఈ భూమిలో. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఇంటర్ క్రాప్గా చక్కెరకేళి కూడా వేయడం జరిగింది. చక్కెరకేళి కూడా ఇప్పుడే ఈల్డ్స్ స్టార్ట్ అయినాయి. తైవాన్ వచ్చి 2.5 సంవత్సరాల నుంచి ఈల్డ్స్ తీస్తున్నాం. వేరే ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు ఈ జామ పండు చూడటం జరిగింది. తిని చూస్తే చాలా స్వీట్గా ఉంది, కొబ్బరి ముక్కలాగా చాలా బాగుంది. ఈ వెరైటీ ఏమిటి, దీన్ని మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచన చేశాను. చేసి ల్యాండ్ని ఆ విధంగా ప్రిపేర్ చేసి దానికి సిద్ధంగా
3.5 సంవత్సరాల క్రితం ఇది ప్లాంటేషన్ చేసామండి. ముఖ్యంగా దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ తైవాన్ జామ పండు 5 రోజుల నుంచి 8 రోజుల వరకు కూడా నిల్వ సామర్థ్యం ఉంది, నిల్వ ఉంటుంది. ఏదైనా ఒక జామ పండు తెచ్చి మనం ఇంట్లో టేబుల్ మీద పెడితే వెంటనే మరుసటి రోజుకి అది పండిపోయి వాసన వచ్చేస్తుంది. కానీ తైవాన్ జామలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండానే టేబుల్ మీదే వారం రోజులు ఈ పండుని మనం ఉంచుకోవచ్చు. వారం రోజుల తర్వాత కూడా గట్టిగా ఉంటుంది, మెత్తబడదు, పండిపోదు. ఆ రిటైనబిలిటీ ఉంది కాబట్టి ఇది టేబుల్ ఫ్రూట్గా ఇది సక్సెస్ అయింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జామ పండు తిన్న తర్వాత వేరే జామ పండు అలహాబాద్ సఫేదా కావచ్చు, ఇంకా వేరే 69 కావచ్చు, ఏ పండు కూడా తినడానికి ఆసక్తి చూపరు. కాబట్టి ఏంటంటే ఇది సైజు కూడా మంచి సైజు వస్తుంది. ఎక్కువ కాయలు కాకుండా తక్కువ కాయలు కనుక చెట్టు ఉంచినట్లయితే, మంచి బలం కనుక ఇచ్చినట్లయితే దాదాపు 700 గ్రామ్స్ నుంచి 1 kg వరకు కూడా ఒక్కొక్క కాయ ఉండే అవకాశం ఉంది. మనం చేసిన కొద్దీ, బలం చేసిన కొద్దీ కూడా ఈ పంట మనకి బాగుంటుంది. కాకపోతే ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఏమిటంటే ఫార్మింగ్ అంతా కూడా చాలా ఇంటెన్సివ్గా చేయాలి. ఒక 50 ఎకరాలు వేరే వ్యవసాయం చేస్తే ఎంతో 4 ఎకరాలు 5 ఎకరాలు ఈ జామ తోట పండించడమే అంత కష్టం అవుతుంది. నాకు వేరే ప్రాంతాల్లో చెరుకు కానీ ఆయిల్ ఫామ్ తోటలు కానీ ఉన్నాయి. వాటన్నిటి వ్యవసాయం ఒక ఎత్తు అవుతుంది. ఈ 5 ఎకరాల జామ తోటని కాపాడుకోవటం ఒక ఎత్తు అవుతుంది. దీనికి పురుగు చాలా త్వరగా సోకుతుంది. అలాగే కాయ కూడా కొంచెం పంటకు రాగానే పుచ్చు వచ్చేస్తుంది. దాన్ని ట్రాప్స్ ద్వారా పెస్టిసైడ్ అప్లై చేయకోకుండా, కెమికల్ మెన్యూర్స్ అప్లై చేయకోకుండా ఆర్గానిక్లో చేస్తూ ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నాం. చాలా శ్రద్ధగా ల్యాండ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దాదాపు ఒక వేసవికాలం 2-3 నెలల పాటు భూమిని ఖాళీగా ఉంచి బాగా కలియదున్ని, ఏమాత్రం కలుపులు మళ్ళీ రాకోకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకపోకుండా మెత్తగా దున్ని, ఆ తర్వాత స్పేసింగ్ వచ్చి 3 గజాలు అంటే 9 అడుగులు వెడంలో 2 వరుసలు, ఆ తర్వాత 13.5 అడుగుల వెడంలో మళ్ళీ 2 వరుసలు, అంటే జంట సాళ్ల విధానంలో నేను ఇది చేశాను. ఎందుకు ఇలా చేశానంటే ఆ మధ్య సాల్లో కొబ్బరి వేయాలన్న ఆలోచన నాకు ఉంది కాబట్టి ఆ స్పేసింగ్ అలా ఇచ్చుకున్నాం. అలా చేసినప్పుడు మాకు 550 నుంచి 600 మొక్కలు ప్రతి ఎకరానికి పట్టినాయి. ఆ విధంగా ఎటు చూసినా ఒక వరుసలో మొక్కకి 9 అడుగులు ఉంటుంది. వరుసకి జంట సాళ్లలో 9 అడుగులు ఉంటుంది. మళ్ళీ 2 వరుసల తర్వాత మళ్ళీ 2 వరుసలకి మధ్యలో 13.5 అడుగులు ఉంటుంది. అంటే 4.5 గజాలుగా మనం స్పేసింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ మధ్యలో ఆ 4.5 గజాల స్పేసింగ్లో మనం కొబ్బరి తోట వేయాలన్నది మా ఆలోచన. అందువల్ల కొంచెం ప్రీ ప్లాన్ చేసుకుని అలా చేయడం జరిగింది. మేము మొక్క పెట్టడానికి గొయ్యి తీసేటప్పుడు కూడా ఎటు చూసినా అడుగు ఒక లోతు, అడుగు లోతు, అడుగు వెడల్పు, అడుగు పొడవుతో గుంటలు తీసి వారం రోజులు 10 రోజుల పాటు ఆ గుంటలు కూడా ఆరనిచ్చాం. ఆ తర్వాత వాటిలో వేపపిండి, ఆమదపిండి, వర్మీ కంపోస్టు వేసిన తర్వాతే మేము మొక్క పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపే నాకు 10 నెలల నుంచి 11వ నెల వచ్చేప్పటికీ నాకు క్రాప్ రావడం ప్రారంభమైంది. అప్పట్లో ఇది కొత్త పంట అవ్వటం వల్ల కేజీ 60 రూపాయలు 70 రూపాయలకు కూడా 2.5 సంవత్సరాల క్రితం మేము అమ్మటం జరిగింది. తర్వాత ఇప్పుడు చాలా తోటలు వచ్చినాయి, మార్కెట్ కూడా బాగా తగ్గింది. ఇప్పుడు వచ్చేపాటికి 30 రూపాయలు కేజీ, 35 రూపాయలు అలా ఉంటుంది. కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ తోటలు ప్లాంటేషన్ చేయడం జరిగింది. హార్టికల్చర్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఏదైనా సిటీస్లో హైదరాబాద్ సరౌండింగ్స్ కావచ్చు, వైజాగ్ సరౌండింగ్స్ కావచ్చు, ఈ తోటలు బాగా పెరిగినాయి. ఇప్పుడు మార్కెట్ కూడా మనకంతా కూడా హైదరాబాద్, వైజాగ్ అలాంటి సిటీస్లో, మెడ్రాస్ కానీ ఇలాంటి సిటీస్లోనే మార్కెట్ ఉంది. ఇది టేబుల్ ఫ్రూట్గా వెరీ సక్సెస్ ఫ్రూట్ ఇది చెప్పాలంటే. దీని విషయానికి వచ్చేప్పటికి మొదటి సంవత్సరం వచ్చేప్పటికి మేము కొంత బంతినారు పెట్టడం జరిగింది ఇంటర్ క్రాప్గా. ఆ తర్వాత మొక్కజొన్న పెడదాం అనుకున్నాం. మొక్కజొన్న పెడితే జామ తోట దెబ్బతింటదన్న ఉద్దేశంతో అలా చేయకోకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ జామ తోట మీదే చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కెమికల్ మెన్యూర్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ అసలు వాడకుండా, పురుగు మందులు అనేది నేను వాడలేదు ఇంతవరకు. ఏదైనా తెగులు వస్తే ఆవు మూత్రం, వేప నూనె, ఆర్గానిక్ డీకంపోజరు వీటినే మేము స్ప్రే చేస్తాం తప్ప ఎప్పుడు కూడా మేము అసలు ఇంతవరకు నా తోటలో పురుగు మందు వాడలేదు. ఇమీడియట్గా కాయ బలం చేకూరాలంటే కష్టమవుతుంది కాబట్టి పేడ ఎరువులు ఎక్కువ వాడాం. నేను ఎక్కువగా వర్మీ కంపోస్ట్ మీద డిపెండ్ అయ్యాను. నాకు గత 20 సంవత్సరాలుగా కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉంది కాబట్టి ఎక్కువగా నా ఎరువునే నేను ఉపయోగించుకుని వర్మీ కంపోస్ట్నే ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఈ తోటలో. పైగా ఏరుకుళ్ళు ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఏరుకి కాయ వచ్చి ఏదైనా తెగుళ్ళు ఆశిస్తాయన్న ఉద్దేశంతో వేప పిండిని ఎక్కువగా వాడేవాళ్ళం, ఆమద పిండిని ఎక్కువగా వాడటం జరిగింది. అదేవిధంగా చేసుకుంటూ వచ్చాం. మొదటి సంవత్సరం వచ్చేప్పటికీ సంవత్సర కాలంలోనే మొదటి సంవత్సరం నిండేపటికే మాకు కాయ రావడం ప్రారంభమైంది. అయితే మొదట్లో నేను అంతా కూడా పంట అమ్మటం మీద దృష్టి పెట్టుకోకుండా ఈ చెట్లతోనే 1.5 సంవత్సరాల తర్వాత
మళ్ళీ అంటు కట్టించే విధానాన్ని నేను ప్రవేశపెట్టి ఆ అంట్లు మళ్ళీ 10 మందికి అమ్మి దీన్ని కమర్షియలైజ్ చేయాలన్న ఉద్దేశంతో అంట్లు కూడా కట్టడం జరిగింది. ముందు 4 ఎకరాలు వేసాను నేను. 4 ఎకరాల్లో 3 ఎకరాలు అంటు కట్టేసేసి 1 ఎకరమే పంట మొదటి సంవత్సరం అమ్మటం జరిగింది. తర్వాత సంవత్సరం వచ్చేప్పటికీ ఆ అంట్లన్నీ కూడా కొంచెం కమర్షియలైజ్ చేసాం. వాటికి కొంచెం సమ్మర్లో కొంత మొక్క దెబ్బతింది తప్ప మిగిలినంతా కూడా నాకు మెటీరియలైజ్ అయింది. ఆ తర్వాత సంవత్సరం వచ్చేప్పటికి మళ్ళీ ఆ అంటుకట్టిన చెట్లని మళ్ళీ పైకి లేపి వాటిని అన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేసి మళ్ళీ కాపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి అంటుకట్టిన చెట్లే అయినప్పటికీ మళ్ళీ చెట్టు యథారూపంలో ఉంది. వీటన్నిటి నుంచి కూడా మేము ఇప్పుడు పంట తీసుకుంటూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా మొదటి సంవత్సరం 12 నెలలు నిండిన వెంటనే క్రాప్ రావడం ప్రారంభించింది. కొద్దిగా మేము కోసాం. మొదట్లో అప్పుడే క్రాప్ ఉంచితే చెట్టు పెరగదన్న ఉద్దేశంతో పిందెలన్నీ తుంచేయడం, ఎక్కువ క్రాప్ ఉంచుకోకుండా లిమిటెడ్గా ఉంచుకోవడం జరిగింది. అయినప్పటికీ 1.5 ఇయర్ తర్వాత కంటిన్యూగా ఉంచేయడం జరిగింది. సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి ఎకరానికి 9 నుంచి 10 టన్నులు రావడం జరిగింది ప్రతి ఎకరానికి వచ్చి. మేము అదంతా కూడా చాలా జాగ్రత్తగా సేల్ చేసుకోగలిగాం. అప్పుడు మార్కెట్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత సంవత్సరం వచ్చేప్పటికి ఎకరానికి 15 టన్ను యావరేజ్ వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఎకరానికి 15 టన్ను వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే దీనికి సీజన్ ఏంటంటే వర్షాకాలంలో కాయ అంత బాగా ఉండదు. ఇప్పుడే సీజను నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా ఈ 6 నెలల కాలం కూడా పంట చాలా బాగుంటుంది, నాణ్యంగా ఉంటుంది. చీడపీడల నుంచి కూడా మనం ఆ టైంలో రక్షించుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఈ టైంలోనే ఉంటుంది. మేము మార్కెట్లో కాయను పంపేటప్పుడు మీ కాయ చాలా టేస్ట్గా ఉందండి, కానీ ఇంకా షైనింగ్ ఉంటే బాగుంటుంది, కెమికల్స్ ఉన్నాయి, అవి కొడితే ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది సజెషన్ చేయడం జరిగింది. నేను పొరపాటును కూడా ఆ పని చేయనని చెప్పాను. ఎందుకంటే కెమికల్స్, పెస్టిసైడ్స్ అప్లై చేస్తే డైరెక్ట్గా ఇది టేబుల్ ఫ్రూట్ అవటం వల్ల ఇది జ్యూస్ ఫ్యాక్టరీకి వెళ్ళేది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఆ కాయను తీసుకుని ఒకసారి కడుక్కుని నోట్లో పెట్టు తినేది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు ఇవ్వడం ఇష్టం లేక ఇంతవరకు ఆ ప్రయత్నం అసలు చేయనే లేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ కాయ టేస్ట్గా ఉంటుంది, అది ఆర్గానిక్ అవ్వడం వల్ల. కాబట్టి నేను ఎవరికి సప్లై చేసినా మళ్ళీ మీ ఆర్డర్ కావాలి, మీకు కావాలి పంపించండి అని చెప్పి అడగడమే జరుగుతుంది తప్ప నా కాయ ఎప్పుడు ఈరోజు మిగిలిపోయింది వెళ్ళలేదనే ఆలోచన అవసరం కానీ అవకాశం కానీ ఎప్పుడు రాలేదు. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే మొదటి నుంచి వేస్ట్ డీకంపోజర్ కావచ్చు, వేపపిండి వేయటం విషయంలో కావచ్చు, ఆవు మూత్రం వేప నూనె కొట్టే విషయంలో కావచ్చు, ప్రతి 15 రోజులకి ఒక పీరియడ్గా పెట్టుకుని ప్రతి 15 రోజులకి ఒక స్ప్రే ఇవ్వడం జరుగుతుంది చెట్ల పైన. తర్వాత వేస్ట్ డీకంపోజర్ వచ్చి డ్రిప్లో ఇస్తూ ఉన్నాం. అది మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. నేను లాస్ట్ ఇయర్ డ్రిప్ పెట్టాను. మొదట 2.5 సంవత్సరాలు కూడా డ్రిప్ లేదు. డ్రిప్ లేకుండా కెనాల్స్, కాలువల ద్వారానే పంటకు నీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం క్రితం నుంచి డ్రిప్లోనే మేము అన్ని మెన్యూరింగ్ అంతా కూడా ఇస్తున్నాం. అది కూడా మెన్యూరింగ్ అంటే నాట్ మెన్యూర్, వేస్ట్ డీకంపోజర్ కావచ్చు, వేప నూనె కావచ్చు, ఇలాంటివి మేము బోర్ నీళ్ళతో పాటే డ్రిప్లో ఇస్తున్నాం. పైనేమో 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం తప్పనిసరిగా. 24/7 రైతు రథం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. రైతు రథం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సున్నితమైన ఉద్యాన పంటల విషయంలో సేంద్రియ విధానాలే ఉత్తమం అంటున్న తుమ్మల అంజిబాబు ఎగుమతుల విషయంలో ఉద్యాన శాఖ చొరవ చూపాలని కోరుతున్నారు. రాయితీలతో కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులోనూ చొరవ చూపాలంటున్నారు. మెరుగైన మార్కెటింగ్, ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా ఉద్యాన రైతులు లాభసాటి నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అంజిబాబు అభిప్రాయపడుతున్నారు. తైవాన్ జామ చాలా సున్నితమైన పంట అంటున్న అంజిబాబు ఎలాంటి చీడపీడలు సోకకుండా దుక్కి నుంచే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. దశల వారీగా ఘన, ద్రవ జీవామృతాలను డ్రిప్ ద్వారా నేరుగా పారిస్తున్నారు. పంచగవ్య, వేప నూనెను పైపాటుగా పిచికారీ చేస్తున్నారు. 1.5 వయసొచ్చిన మొక్కలకు అంట్లు కట్టి విక్రయించిన అంజిబాబు 2వ ఏడాది నుంచి ప్రూనింగ్ చేసి దిగుబడులు తీసుకుంటున్నారు. ఖర్చుల నియంత్రణలో భాగంగా ఆరంభంలో బంతిని అంతరంగా పెట్టారు. ప్రస్తుతం ఎకరాకు 500 చక్కెరకేళి మొక్కలను అంతర్పంటగా సాగు చేశారు. చెట్టుకు గెల వచ్చిన 2500 గెలల నుంచి 5 లక్షల అదనపు ఆదాయం ఖాయమన్నది అంజిబాబు ధీమా. వీటి స్పేసింగ్ ఉంచిన ఉద్దేశం ఏంటంటే కొబ్బరి వేద్దాం, లాంగ్ టర్మ్ క్రాప్గా ఉంటుంది.
జామ తోట 10 సంవత్సరాల తర్వాత తీసేస్తే అప్పటికి కొబ్బరి ఈల్డింగ్ వస్తుందని చెప్పేసి మేము ఆలోచన చేసాం. కానీ దీని యాజమాన్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. దీనిలో ఇంటర్ క్రాప్ ఏదో ఒకటి ఇప్పుడు ఇమీడియట్గా ఉంటేనే మనం సస్టైన్ కాగలం అనే ఉద్దేశంతో ఏం చేసామంటే చక్రకళి అరటి తీసుకొచ్చి వేయడం జరిగింది. చక్రకళి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా మంచి రేట్ ఉంటుంది, మంచి నాణ్యమైన ఫలం కనుక మనం ఇస్తే మంచి టేస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో చక్రకళి వచ్చి ఈ 2 సాళ్ళకి ఒక సాలు గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సాళ్ళ మధ్యన చక్రకళి వేయడం జరిగింది. చక్రకళి వచ్చి టోటల్గా ఎకరానికి వచ్చి ఒక 500 మొక్క చక్రకళి వచ్చేలాగా చేసాం. 550 మొక్కలేమో జామ, 500 చక్రకళీలు ఉన్నాయి. ఇప్పుడే ఫలసాయం వస్తుంది. కొన్ని ముందుగా పెరిగిన చెట్లు గెలలు వచ్చేసినాయి. ఇప్పుడిప్పుడే తీస్తూ ఉన్నాం. మొన్నటి వరకు చక్రకళికి మంచి ధర ఉంది. గత నెల వరకు కూడా, నవంబర్ ఆఖరి వరకు కూడా మంచి ధర ఉంది. 350 నుంచి 400 రూపాయలు ప్రతి గెల ఉండేది. ఇప్పుడు అందరికీ కూడా సీజన్ అవ్వటం, లంక భూముల్లో ఉన్న చక్రకళి పంట కూడా ఇప్పుడే రావడంతో అందరూ కూడా ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు వచ్చి 150-160 రూపాయలే ప్రతి గెల ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మార్కెట్లో. సరే, ఇంకొక నెల పోతే మళ్ళీ రేజ్ అవుద్దని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మేము దాదాపు 2500 మొక్క చక్రకళి నాటి ఉన్నాం ఈ 5 ఎకరాల్లో. 2500 మొక్కలు నాటితే మొక్కకు ఒక గెల వచ్చినప్పుడు మేము మినిమం లెక్కేసుకున్నాం. ఒక 300 రూపాయల నుంచి 250 నుంచి 300 రూపాయలు ప్రతి గెల ఉంటుంది. ఒక 5-6 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. అది మా యాజమాన్యానికి కానీ ఈ పంటకు కానీ సరిపోతుందని మేము ఆశించాం. చౌకగా దొరికే జామకాయల్లో నారింజ కంటే 2.5 రెట్లు ఎక్కువగా సి, ఏ విటమిన్లు, భాస్వరం, ప్యాంటోథోనిక్ ఆమ్లము, రైబోఫ్లావిన్, నియోసిన్ ఉన్నాయి. పెక్టిన్ పరిమాణం ఎక్కువగా ఉండే జామను నెక్టార్, చీజ్ ఉత్పత్తుల నిల్వ సహా జెల్లీ, జామ్, జ్యూస్ తయారీకి వినియోగిస్తున్నారు. ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున రాయితీలిస్తోన్న ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతులను ప్రోత్సహించడం వల్ల పండ్ల తోటల విస్తీర్ణం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే ఈ కాయని కోసి మార్కెట్లోకి పంపించడం అనేది చాలా పెద్ద సవాల్. ఎట్లాగంటే కోసేప్పుడు మన చేతి గోరు కూడా కాయకి తగలకూడదు. కోసే ఆడవాళ్ళ గోర్లు కూడా మేము చెక్ చేసి గోరు లేకోకుండా తీసేసి క్లీన్ చేసి చేతులు శుభ్రంగా ఉంచే కాయ కోపించడం జరుగుతుంటుంది. కోసిన కాయని న్యూస్ పేపర్లో, ప్రతి కాయని కూడా న్యూస్ పేపర్లో ప్యాక్ చేస్తాం. న్యూస్ పేపర్తో చుడతాం. చుట్టి ఇవన్నీ కూడా ఒక అట్టపెట్టలో యాపిల్ బాక్స్లో పేర్చేసి 25 kgs 30 kgs ప్యాకింగ్ ఇవన్నీ పేర్చి వాటిని బస్సులకో లేదా ఏఎన్ఎల్ పార్సిల్లో లేదా వేరే వ్యాన్స్లో వేసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్న చోటల్లో ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, మాకు దగ్గరలో ఈ 2 సిటీస్ ఉన్నాయి కాబట్టి వీటికి పంపుతున్నాం. విజయవాడని బేస్ చేసుకుని కూడా కొంచెం షాపింగ్ మాల్స్లో వాటిలో పెడుతున్నారు. కొంతమంది మన రైతులు ఇస్తున్నారు. కానీ నేను పెద్ద మార్కెట్ అటు ఇటు క్రియేట్ చేసుకున్నా కాబట్టి నేను అక్కడికే పంపిస్తున్నాను. ధర 2 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా ఒక స్టాండర్డ్ మార్కెట్ నేను ఎంచుకున్నాను. ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్కి ఇవి ఫ్రూట్ ఐటమ్స్. ఈ ఫ్రూట్ ఐటమ్స్కి సంబంధించి రైతులు ఎంతైనా శ్రద్ధగా చేయగలరు. కానీ మార్కెటింగ్ విషయంలోనే చాలా ఇబ్బంది పడుతుంది. పరిషబుల్ గుడ్స్ అవటం వల్ల ఈరోజు నేను చెప్తున్నాను, చక్రకళి 250 నుంచి 300 రూపాయలు మినిమం ప్రైస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈరోజు 100-150 రూపాయలు, 150కి మించి గెలలేదు. పెద్ద గెల అయితే 150, అదే చిన్న గెల అయితే 100 రూపాయలకే అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకే మిగలదు. ఇది మేము ఇంటర్ క్రాప్గా వేసాం కాబట్టి దాని గురించి పెద్దగా మేము బాధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము జామ మీద ఆదాయం వస్తుంది. జామలో ఇంటర్ క్రాప్గా ఇది ఉంది కాబట్టి దీన్ని పెట్టే పెట్టుబడి కావచ్చు, కూలీల ఖర్చులు వస్తాయనే ఉద్దేశంతో మేము ఇంటర్ క్రాప్గా వేసాం కాబట్టి మేము పెద్దగా సఫర్ కాకపోవచ్చు. కానీ అదే పంట నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ విషయంలో కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా పికప్ చేసి రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఆ దిశగా కేంద్రంలో ప్రభుత్వం ఈ గడిచిన 3-4 సంవత్సరాలు చాలా స్పెండ్ చేసి చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొచ్చారు. కానీ అవన్నీ కూడా గ్రాస్ రూట్స్లో ఇంకా పికప్ కాలేదు. ఇంకా టైం పడుతుంది దానికి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫ్రూట్ ఉందంటే దీనికి కావాల్సిన ట్రాప్స్, మేము కెమికల్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు అందరూ కూడా. నేను పెస్టిసైడ్స్ వాడట్లేదు కాబట్టి సరిపోయింది. ఇదంతా మనకెందుకని చెప్పి పెస్టిసైడ్ వాడుతున్నారు. దానివల్ల కెమికల్స్ మేము రైతులు పండించిన పంటలో కెమికల్స్ ఉంటున్నాయి. ఈ పెస్ట్ అప్లికేషన్ వల్ల అదే తినాల్సి వస్తుంది ప్రజలు కూడా. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసం ఆ ట్రాప్స్ అవి ఫ్రీగా ఇవ్వడం రైతులకి, అలాంటివి చేస్తే బాగుంటుంది. దానివల్ల ఈ దోమకాట్లు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అప్పుడు రైతు కూడా పెస్టిసైడ్ అప్లై చేయకోకుండా ఉంటాడు. దానివల్ల రైతుకి ఖర్చు తగ్గుద్ది, ఆహారం నాణ్యమైన ఆహారం వచ్చే అవకాశం ఉంటుంది. సేంద్రియ పద్ధతుల్లో ఎకరాకు 550 మొక్కల నుంచి సగటున 15 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు అంజిబాబు. ప్రస్తుతం టన్ను జామ ధర 35,000 నుంచి 40,000 పలుకుతోంది.
జామకాయ తెంపుడు, ప్యాకింగ్, రవాణా ఖర్చుల కింద కేజీకి 8 రూపాయలు పోను సగటున 32 రూపాయలు రైతుకు దక్కుతోంది. అంజిబాబుతో స్ఫూర్తి పొందిన ఆయన బంధువు 20 ఎకరాల్లో జామ తోట పెట్టి ఆశాజనక ఆదాయాన్ని గడిస్తూ ఉండడం విశేషం. మా అల్లుడు గారు తుమ్మల ఆంజనేయులు గారు కొత్తగా ఈ విత్తనాన్ని తైవాన్ జామ ఈ విత్తనాన్ని తెచ్చి వేస్తానంటే ఏమో అది ఎలా ఉంటుందో అని నేను అభ్యంతరం పెట్టాను. కానీ తీసుకొచ్చి ఆయన డేర్ చేసి తీసుకొచ్చి వేశారు. చాలా బాగుంది. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. వైజాగ్, హైదరాబాదు అటు వెళ్తుంది. కరీంనగర్లో స్పెన్సర్లో అడిగితే నేను ఒకసారి వెళ్తే 200 రూపాయలు చెప్పారు కిలో. ఇక్కడ మా దగ్గర 50 నుంచి 80 రూపాయలు కొంటున్నారు. ఈ కాయ తింటే చాలా బాగా ఉంటుంది. దానివల్ల దీన్ని అందరూ జనం మామూలు జామ కన్నా దీన్ని ఎక్కువ తీసుకుంటున్నారు, తింటున్నారు. దీన్ని చూసి చాలామంది ఎక్కువ తోటలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం ఎకరానికి 5 లక్షల చిల్లరే వచ్చే ఏర్పాటు కనపడుతుంది. దీన్ని అబ్జర్వ్ చేసినాక నేను కూడా ఈ రూట్లోకి వచ్చి ఈ తైవాన్ జామ 20 ఎకరాల దాకా వేసాను. ఆదాయం ఇప్పుడే వస్తుంది లైన్లోకి. ఎకరానికి ఇప్పుడు 2 లక్షల ఆదాయం వస్తుంది. తర్వాత కాయ చెట్టు పెరిగితే 5-6 లక్షలు వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల చీడలు సోకే అవకాశమున్న జామకాయలను పేపరు సంచులతో కప్పాలి. పిండి నల్లి సోకిన మొక్కలను ఏరి నాశనం చెయ్యాలి. గుబురుగా ఉన్న కొమ్మలను జాగ్రత్తగా కత్తిరించాలి. పండుటీగ నివారణకు అవసరమైన ట్రాపులను బిగించాలి. రసాయనాలకు దూరంగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశవర్ణి కషాయం మార్చి పిచికారీ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఫలసాయాన్ని పొందడం ఖాయం. సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యల తోరణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా